అలసిపోతే ఏం చేస్తాం? పొద్దుకంతలా ఇంటికి వచ్చినాక ఇంత కల్లో బిల్లో దాగి బుక్కెడు తిని మూలకు మూసుకొని పంటాం. తాగి ఇంటికి పోతే ఇంటామె కోపం చేస్తుందని కొందరు శెల్కకాడికి పోయి చల్లగా నిద్ర తీసి వస్తారు. కానీ ఓ తాన ఒక ఆయన చేసిన పని చూస్తే మీకు చక్కర వచ్చి కింద పడతారు. గంతగనం ఏం చేసిందని అనుకుంటున్నారా? ఇది చూడండి. అగో ఏమైంది? నాకు ఇంట్లో ఏదన్నా పంచాదుండి జీవనం తీసుకున్నాడా? ఎట్లా నీళ్ళల్లో తేలుతున్నాడు? ఈ పోలీస్ అన్న వచ్చిండు కదా, చూద్దాం ఏమైతుందో. వాడిని బతికే ఉన్నాడు నీ పాడుగాను. అట్టుటిగా ఆగం పట్టిసి మమ్మల ఇట్లా ఎందుకు పడినావు నీళ్ళల్లా? ఎందుకు అనుకున్నావు వాళ్ళ ఈ చల్లదనానికి ఎండకు చేయలేక కన్నీకి ఓడిపోయి వచ్చిన గెలవలేక కానీ క్షమ పొద్దున 7 నుంచి సాయంత్రం 7 దాకా ఇప్పుడు చేస్తారు సార్. 12 గంటలు ఇబ్బంది అవుతుంది. కథ చూసిండా ఎట్లున్నదో? పని చేసి ఆస్టకు వచ్చి ఇంత మందేసి చల్లగా ఈడ వండుకున్నాడట. మరి ఇంటికి పోతే ఇంటామే షీపిని ఇరిగేదాకా కొడతాడు అనుకున్నాడో ఏందో గాని ఇట్లా చెరువు ఒడ్డుకు పోయి నీళ్ళ గట్టిగా నిద్ర తీసిండు. ఎండలు గట్టిగా కొడుతున్నాయి కదా, చల్లగా నిద్ర పట్టినట్టున్నది. 4-5 గంటలు అట్లనే వండుకునే వరకు అక్కడ ఉన్నోళ్ళు పరేషాన్ అయి పోలీసులకు ఫోన్ కొట్టిండ్రు. వాళ్ళొచ్చి బయటికి గుంజే వరకు ఏయ్ ఎవర్రా నిద్ర ఖరాబ్ చేస్తున్నారు అనుకుంటా కసురుకుంటా నిద్రలోకి వెళ్ళి బయటికి వచ్చిండు. వరంగల్ కాడ అయ్యింది ముచ్చట. ఇగో ఈ కాక కథలు చూడండి. ఒక్క 50 రూపాయలు ఇచ్చుకుంటే నేను కాజు కంపల్సరీ చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లుండి మరి లోపలికి నేను దారి పాపనే పట్టుకున్నా సార్. అంతేనా? ఆయన పట్టుకున్నా ఇంకా రిమ్మ దిగినట్టున్నది. ఎంత తాగుబోతులైనా కడుపులో ఇంత వేసుకొని చక్కగా ఇంటికే పోతారు. కానీ ఈ కాక చెర్లకు పోయి చల్లగా వండుకుంటే ఇదంతా కొత్త బీర్ల పుణ్యమో కావచ్చునని ఆ ఊరోళ్ళు అనుకుంటున్నారు. ఎక్కడెక్కడియో కంపెనీల బీర్లు పట్టుకొచ్చి అమ్ముతున్నారు మన తాన. అవితోనే జర తలకాయల పురుగు ఆగమాగం చేసినట్టున్నదని మాట్లాడుకుంటున్నారు. కానీ సుక్కేసుకునే అలవాటున్నోళ్ళు జర పైలం కొత్త తాగి కొత్త రోగాలు తెచ్చుకునేరు.